ఛానలుకి స్వాగతం. తులా రాశి వారిలో ఎవరి పేరులో అయితే మొదటి అక్షరం ఆర్ అని ఉంటుందో 100% మీకు జరగబోయేది ఇదే. అయితే తులా రాశికి చెందిన వ్యక్తుల్లో ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, అలాగే వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, వారి జీవితంలో వారు ఎదుర్కొనే శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులా రాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక తులా రాశికి చెందిన వ్యక్తులకి ఎవరి పేరులో అయితే మొదటి అక్షరం ఆర్ అని ఉంటుందో వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మన పేరు అనేది ఏదో ఒక సంఖ్యకు సంబంధించిన చిహ్నాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా అది పూర్తిగా మన వ్యక్తిత్వ లక్షణాల గురించే ఎక్కువగా తెలియజేస్తుంది. మన పేరులో ఉండే మొదటి అక్షరం మన వ్యక్తిత్వ లక్షణాల గురించి ఎక్కువగా తెలియజేస్తుంది. సంఖ్యా శాస్త్రం ప్రకారం తులారాశికి చెందిన వ్యక్తులకి ఎవరి పేరులో అయితే మొదటి అక్షరం ఆర్ అని ఉంటుందో వారు ధర్మపరులుగా ఉంటారు, శక్తివంతంగా వ్యవహరిస్తూ ఉంటారు, అలాగే శాంత స్వభావం కలవారిగా కూడా ఉంటారు. అలాగే త్వరగా స్నేహితులను కూడా వీరు సంపాదించుకోగలుగుతారు. అలాగే వారి నిజమైన విలువలను, ఇతరులు పాటించే ధర్మాన్ని, ఇలా అన్నింటినీ కూడా అభినందిస్తారు. అలాగే ముఖ్యంగా ఈ వ్యక్తులు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు, డబ్బును బాగానే సంపాదిస్తారు. కానీ మరోవైపు అస్థిర మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. దీనివల్ల వీరు అనూహ్యంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఊహించని విధంగా అనుకోని పెట్టుబడులు పెట్టడం, ఆలోచించకుండా తొందరగా నిర్ణయాలు తీసుకోవటం, ఈ విధమైన పనులు చేసి వీరు జాగ్రత్తగా ఉండకపోవటం వల్ల ఆర్థిక నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితులు కూడా వీరి జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. అందుచేత పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరికైతే పేరులో మొదటి అక్షరం ఆర్ అని ఉంటుందో సాధారణంగానే అధికారాన్ని చెలాయించే తత్వం వీరిలో ఉంటుంది. చాలా తక్కువ సమయంలోనే ఇతరులపై ప్రభావాన్ని కూడా వీరు చూపించగలుగుతారు. ఇతరులతో స్నేహితులుగా చాలా సులభంగా కూడా వీరు కలిసిపోతారు. అలాగే వీరిని అర్థం చేసుకోవటం మాత్రం అంత సులభం కాదని చెప్పుకోవాలి. ఈ కారణం వల్లనే నమ్మకానికి సంబంధించిన సమస్యలు వీరికి స్నేహితులతో తలెత్తుతూ ఉంటాయి. చూడటానికి వీరు అర్థం కాని రీతిలో వ్యవహరించే వ్యక్తులుగా కనిపిస్తారు. అందువల్ల ఎక్కువగా పుకార్లకు బాధితులుగా కూడా మారుతూ ఉంటారు. ఎన్నో రకాల పుకార్లు వీరిపైన పుడుతూ ఉంటాయి. మరోవైపు ముక్కుసూటిగా మనసులో ఏదీ దాచుకోకుండా మాట్లాడే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అంతేకాకుండా వాక్చాతుర్య నైపుణ్యాన్ని కలిగి మంచి వక్తలుగా పేరు కూడా తెచ్చుకుంటారు. అలాగే ఈ వ్యక్తులు ప్రేమపూరితమైన స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. విశ్వాసం, కారుణ్య స్వభావం, ప్రేమపూరితమైన స్వభావంతో ఎప్పుడూ కూడా అందరితో ఆకర్షించబడుతూ ఉంటారు. ఒకవేళ ఇతరుల దగ్గర నుండి ఎక్కువగా లాభం వస్తుందని అనిపిస్తే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అనే ఆలోచనతో నమ్మకం లేని వ్యక్తులుగా వ్యవహరిస్తారు. లేదా పైకి ఎదిగే అవకాశం వస్తే కూడా అలాగే వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే తీక్షణ బుద్ధి కలిగి ఉంటారు. సహజంగా తెలివి కలవారుగా ఉంటారు. కాబట్టి చాలా తక్కువ సమయంలోనే ఎటువంటి కష్టతరమైన సందర్భాన్నైనా సరే అర్థం చేసుకునే అవకాశాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. వీరిపై ఇతరులు మరీ ఎక్కువగా అధికారాన్ని ప్రదర్శించలేరని మాత్రం గుర్తించాలి. అలాగే వీరు తమను తాము ఉత్తమంగా మలుచుకోవటానికి, ప్రవర్తనను మార్చుకోవటానికి కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మేధో స్థాయికి తగ్గ భాగస్వామిని ఎంచుకోవాలనే ఉద్దేశం కూడా వీరికి అధికంగా ఉంటుంది. ఎల్లప్పుడూ తనకు ఆ భాగస్వామి దక్కే అర్హత ఉంది అని నిరూపించుకోవటానికి ఎక్కువగా పరితపిస్తూ ఉంటారు. మరోవైపు వ్యక్తిగా ఏదైనా అంగీకరించగల స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. అదే సమయంలో ఎంతో ప్రేమగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇక వీరి జీవితంలో వీరికి వ్యాపారాల కంటే కూడా ఉద్యోగాలు బాగా కలిసి వస్తాయి. అలాగే యంత్రాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని బాధించినా కానీ ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. చూశారు కదండి, తులా రాశికి చెందిన వ్యక్తులకి ఎవరి పేరులో అయితే మొదటి అక్షరం ఆర్ అని ఉంటుందో వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.